ఆదికాండము 4వ అధ్యాయం 3వ వచనం. కొంతకాలమైన తరువాత కయీను తన పొలంలో పండిన పంటలో కొంత యెహోవాకు అర్పణగా తీసుకుని వచ్చెను. ఈ వచనం మనకు ఒక లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్పుతుంది. కయీను దేవునికి అర్పణ తీసుకొచ్చాడు. కాని దేవుడు కేవలం అర్పణను మాత్రమే చూడడు. ఆయన మన హృదయాన్ని చూస్తాడు. కయీను తన పొలము పంటలో కొంత మాత్రమే అర్పించాడు. అది మొదటి పంట కాదు. అది ఉత్తమమైనది కాదు. తనకు అనుకూలమైనదాన్ని మాత్రమే దేవునికి ఇచ్చాడు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి. దేవునికి ఇవ్వడం అంటే కేవలం ఇవ్వడం కాదు. మన ఉత్తమాన్ని, వినయంతో, విశ్వాసంతో, ప్రేమతో సమర్పించడమే నిజమైన ఆరాధన. దేవుడు మన దగ్గర నుండి ఆస్తిని కాదు, మన హృదయాన్ని కోరుకుంటాడు. మన ఆరాధన అలవాటుగా ఉందా, లేక హృదయపూర్వకంగా ఉందా అనే దానినే ఆయన చూస్తాడు. ఈ రోజు మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. నేను దేవునికి ఇస్తున్నది అలవాటుగా ఇస్తున్నానా? లేక ప్రేమతో, సంపూర్ణ హృదయంతో సమర్పిస్తున్నానా? ఈ వాక్యం మీ హృదయాన్ని తాకితే, మీ అనుభూతిని కామెంట్లో రాయండి. యేసు త్వరగా వచ్చుచున్నాడు. సిద్ధంగా ఉండుదాం.